श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। కనపడని సర్వదేవతల చిత్రాలను కనుల ముందు సాక్షాత్కరింపచేసే దైవాంశ కళ చిత్రకళ. పుట్టుకతో మాత్రమే వచ్చే అరుదైన చిత్రకళను రత్నశాస్త్రం, నాడీశాస్త్రం, వర్ణశాస్త్రం, వాస్తు, జ్యోతిష్య, సాముద్రిక లక్షణాలన్నింటితో క్రోడీకరించి బ్రహ్మి ముహూర్తంలో నక్షత్రయుక్తంగా దేవీ దేవతల అదృష్ట చిత్రాలను చిత్రీకరించటం కళాశ్రీ కేశవ గురుస్వామి ప్రత్యేకత. వీరి తండ్రిగారైన గురుస్వామి సిద్ధయోగి శాస్త్రీయ చిత్రకారుడు కావటం చేత వారి నుండి వారసత్వంతో గురు శిష్య పరంపర సంప్రదాయ పద్ధతిలో యోగా, చిత్రకళను తీవ్ర సాధన చేసి వాటిని అభ్యసించారు. అంతేకాక తమిళనాడు ప్రభుత్వం నుంచి 9 డిప్లొమోలు మరియు దరిదాపు అన్ని రాష్ట్రాల నుండి జాతీయ స్థాయి అవార్డులు, రివార్డులు అందుకోవటం ఎంతో విశేషం. వీరి సంతానం కూడా చిత్రకారులే కావటంతో పాటు వీరు కూడా అవార్డ్స్ గ్రహీతలే కావటం మరో విశేషం. వీరి కుటుంబంలోనే పద్మశ్రీ, కళాశ్రీ అవార్డుల పంట పండింది. ప్రభుత్వం వారు వీరి ప్రతిభను గుర్తించి గురు శిష్య పరంపర చిత్రకళా పీఠానికి గురువుగా నియమించారు. కళాశ్రీ కేశవ గురుస్వామి చందమామ, బొమ్మరిల్లు వంటి అనేక పత్రికలకు చిత్రకారునిగా పనిచేయటమే కాక జాబిల్లి అనే మాసపత్రికకు చిత్రకారునిగా, సంపాదకుడిగా, ప్రచురణకర్తగా తన ప్రతిభ పాటవాలను ఆనాడే చాటుకున్నారు. సిరి సంపదలను ప్రసాదించే అదృష్ట వాస్తు చిత్రాలను చిత్రీకరిస్తూ వీటిలో అదృష్ట ముద్రలను, అదృష్ట సంకేతాలను జోడించి క్రోడీకరించి త్రికళా చిత్రాలను అందరి పూజా గదులలోనూ మరియు వాస్తుపరంగా దేవతల చిత్రాలను వీరికున్న అరుదైన చిత్రకళాయోగ సాధనతోనే బ్రహ్మి ముహూర్తంలో చిత్రీకరించి అందరికీ అందజేస్తారు కళాశ్రీ కేశవ గురుస్వామి. త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. శ్రవణ నక్షత్రాన్ని గురించి, మకర రాశి అనుగ్రహ తరంగాల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. ఈ మకర రాశి వారికి ముఖ్యమైన పండగ ఏదంటే మకర సంక్రాంతి. ముఖ్యమైన జ్యోతి మకర జ్యోతి. అదృష్ట దేవుడు వెంకటేశ్వరుడు సప్తగిరులపై ఉన్నాడు. అదేవిధంగా శబరిమలపై అయ్యప్ప స్వామి కూడా వీరికి ముఖ్యమైన అధిదేవత. ఈ రాశికి శని రాశీనాథుడు. ఆ శని ఛాయలను వదిలించుకోవాలన్నా కూడా వీరు అయ్యప్ప దీక్ష చేయటం మంచిది. ఉత్తమమైన దీక్ష ఏదంటే అయ్యప్ప దీక్ష. ఈ దీక్షలో సంసార సుఖానికి దూరంగా ఉంటూ చన్నీటి స్నానంతో, పాదరక్షలు లేకుండా, తైల సంస్కారం లేని కేశ సంపదతో, మాసిన గడ్డంతో, నల్లని దుస్తులు ధరించి, రుద్రాక్షలు ధరించి, సన్యాసిలా తిరుగుతూ, ముప్పూటల
ఆ అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తూ భిక్ష అనే ప్రసాదాన్ని స్వీకరిస్తూ అతి కఠినమైన పద్ధతిలో ఈ దీక్ష చేయటం వలన ఆ శనీశ్వరుడి బాధల నుండి తప్పించుకోగలుగుతారు. అయ్యప్ప అనుగ్రహం కలిగి తీరుతుంది. ఈ 41 రోజులలో 40 సంవత్సరాల శని బాధల్ని మీరు వదిలించుకున్నట్లే. అందుకని ఈ దీక్షను చేసేటప్పుడు వ్యసనాలకు దూరంగా, మానసికంగా, శారీరకంగా మన ఆత్మను ఆ పరమాత్మకు నైవేద్యంగా సమర్పించాలి. పరిశుభ్రంగా బ్రహ్మచారిగా ఆ దీక్షను చేయగలిగితే ఆ నెయ్యి అభిషేకాన్ని ఆ స్వామికి అందించగలిగితే ఆ శరణఘోష ప్రియుడిని స్వామియే శరణమయ్యప్ప అన్న వెంటనే తప్పకుండా శని ఛాయలన్నీ మీ నుండి తొలగిపోతాయి. మంచి అదృష్టవంతులవుతారు. మరొక ముఖ్యమైన విషయం నేనిప్పుడు చెప్పదలుచుకున్నాను. ఇంతవరకు మీకు తెలియనటువంటి నవగ్రహ అనుగ్రహ ఐశ్వర్య అయ్యప్పలను గురించి తెలియచేయాలనుకుంటున్నాను. సాహసించి ఆ అయ్యప్ప స్వామిని విధములుగా నవగ్రహ అనుసంధానం చేసి నేను మీ ముందు ఈరోజు ఆ నవగ్రహ అయ్యప్ప రూపాలు ఎలా ఉన్నాయో తెలియచేస్తున్నాను. ఏవైనా తప్పులుంటే ఆ అయ్యప్ప స్వామి మనల్ని క్షమించునుగాక. அறிந்தும் அறியாமலும் தெரிந்தும் தெரியாமலும் செய்த சகல குற்றங்களையும் பொய்களையும் பொறுத்து காத்தருள வேண்டும். ஓம் சத்தியமான பொண்ணு 18ஆம் படிமையில் வாழும் வில்லாளி வீரன் வீரமணி கண்டன் காசிராமேஸ்வரம் பாண்டி மலையாளம் அடக்கி ஆளும் ஹரிஹர சுதன் ఆనంద సిద్ధన్ అయ్యన్ అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. ఇప్పుడు నేను చెప్పిన తమిళములో క్షమాపణ తెలిసి తెలియక మీవేమైనా తప్పులు చేసుంటే నన్ను క్షమించు తండ్రి. హరిహర సుతుడు అయ్యప్ప పాండి మలయాళాన్ని కాశీ రామేశ్వరాన్ని ఆధీనములో ఉంచుకొని అందరినీ కరుణా కటాక్ష వీక్షణంతో చూస్తున్న ఓ స్వామి, అందరినీ రక్షించు, మేము చేసిన తప్పులను మన్నించు అని క్షమాపణ వేడుకున్నాం. ఇక నవగ్రహ అనుగ్రహ ఐశ్వర్య అయ్యప్పల్లో మొట్టమొదటిది సూర్య సంకేతమైనది. ఇదే ఆదిభూతనాద శాస్త. ఆ ఆదినారాయణుడు సూర్యనారాయణుడు ఏ విధంగా ఉన్నాడో అదేవిధంగా ఈ ఆదిభూతనాథుడు కూడా సూర్యనారాయణుడి ప్రభావానికి ప్రభకు సమానమైనవాడు అని అర్థం. సూర్యనారాయణ పూజ చేసేంత ఫలితం ఈ ఆదిభూతనాథ స్వామిని ఆరాధిస్తే తప్పకుండా కలుగుతుంది. చర్మ వ్యాధులు నశిస్తాయి. ఈ ఆదిభూతనాథుడే ఎటువంటి భూత ప్రేత పిశాచాది దోషాలున్నా తొలగించేవాడు. అగస్త్య మహర్షికి ఈ ఆదిభూతనాథుడు సాక్షాత్కరించిన స్థలము తమిళనాడులోని పాపనాశనం దగ్గర ఉంది. తనను ఆరాధించవలసిన నియమ నిబంధనలు దీక్ష గురించి మొట్టమొదట అయ్యప్ప స్వామి అగస్త్య మహర్షికి ఇక్కడే వివరించి చెప్పాడని ప్రతీతి. ఆ తరువాతది చంద్రతత్వం. ఈ చంద్రతత్వముతోనే శ్రీ సమ్మోహన శాస్త్ర ఉన్నాడు. ఆయన శీర్గాళి సమీపంలోని ఒక ఆలయాన ఉన్నాడు. చంద్రబలం అంటేనే మనోబలానికి కారణమైనది. మనోబలంతో దేన్నైనా సాధించవచ్చు. ఈ చంద్రుడి కరుణా కటాక్ష వీక్షణం ఉంటేనే మన ముఖార విందము కూడా చంద్రబింబంలా వెన్నల్ని కురిపిస్తూ
అందరినీ సమ్మోహనంతో ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ సమ్మోహన శాస్త్రాన్ని ఆ సీర్గాళి సమీపంలోని 1000 సంవత్సరాల పురాతన ఆలయంలో కైవిడే అప్పార్ అని పిలుస్తారు. అంటే చేయూతనిచ్చే స్వామి, మనోబలాన్నిచ్చే స్వామిని అర్థం. ఆ తర్వాతది మంగళ అంటే అంగారక తత్వముతో ఉన్నదే ముఖ్యమైన శాస్త, వీరశాస్త. ఈ వీరశాస్త గుర్రంపై నుండి కత్తిని ధరించి ధనుర్బాణాలతో సాక్షాత్కరిస్తాడు. అతి శక్తివంతమైనవాడు. ఎటువంటి విషదోషాలనైనా, విష కన్యల నుండి, విష సర్పాల నుండి రక్షించేవాడే ఈ వీరశాస్త. వీర తత్వముతో మున్ముందుకు నడిపించేవాడు కూడా ఈ వీరశాస్త. కేరళలోని పాల్ఘాట్ వద్ద కుదిరన్ అనే ఊళ్ళో ఆది శంకరాచార్యులు ఈ వీరశాస్త్రను ఆరాధించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ వీరశాస్త్ర వలన భయస్థులైన వారు, మానసికంగా కృంగిపోయిన వారు అతి శక్తివంతంగా మున్ముందుకెళతారు. ఆ తర్వాతది బుధతత్వము. ఈ బుధతత్వముతోనే వేదశాస్త్ర అని అయ్యప్ప ఉన్నాడు. ఈయన గ్రహణ శక్తిని పెంపొందింపచేసేవాడు. బుద్ధి బలాన్ని ఎక్కువ చేసి మేధావిగా తీర్చిదిద్దేవాడు. జ్ఞాపక శక్తిని పెంచడమే కాకుండా అన్నింట చాకచక్యంతో ఆపదల్ని ఎదుర్కొని అపాయాల్ని ఉపాయంతో జయించేలాగా చేయగలిగేవాడే వేదశాస్త్ర. ఆ తరువాతది బృహస్పతి. ఆ బృహస్పతి తత్వముతోనే వటవృక్షం కింద జ్ఞానశాస్త్ర దక్షిణామూర్తి రూపంలో జ్ఞానోపదేశం చేసే ముద్రతో కూర్చొని ఉంటాడు. ఈ జ్ఞానశాస్త్ర వద్దే ఓనం లాంటి ముఖ్యమైన పండుగల సందర్భములలో మాఘమాసములో 7 రోజుల పాటు ఆ సప్తస్వర వాణి వాగ్దేవి ముందు అక్షరాభ్యాసం ఎలా చేస్తారో ఆ 7 రోజులు అక్షరాభ్యాసం ఈ జ్ఞానశాస్త్ర, ఈ సరస్వతీదేవి కటాక్ష అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. అలా చేయిస్తే వారి మనోవికాసంతో చదువు సంధ్యల్లో రాణిస్తారని వారి పరిపూర్ణ నమ్మకం. ఆ తరువాతది శుక్రుడు. ఈ శుక్రుడి సంకేతముతోనే శ్రీ సంతాన ప్రపత్తి శాస్త్ర అని అయ్యప్ప కేరళలోని కొట్టం జిల్లాలో ఉన్నాడు. ఆయన సంతానాభివృద్ధికి కనుకరించేవాడు, కీర్తి ప్రతిష్టలను పెంచేవాడు. వివాహం కాని వారికి వివాహ యోగం అయ్యేలా, సంతాన భాగ్యం కలిగేలా చేసేవాడే ఈ సంతాన ప్రపత్తి శాస్త్ర. భార్య ప్రభాదేవితో, కొడుకు సత్యకంతో ఈ శాస్త్ర మనకు సాక్షాత్కరిస్తుంటాడు. శుక్రుడి అనుగ్రహం కలగాలన్నా కూడా ఈ శాస్త్ర అతి ముఖ్యమైనవాడు. అందుకే ఆయన్ని బ్రహ్మశాస్త్ర అని కూడా అంటుంటారు. ఆ తర్వాతదే శనీశ్వరుడు. ఆ సంకేతంతోనే శ్రీ కళ్యాణ వరద శాస్త్ర ఉన్నాడు. వివాహ యోగం కాని వారికి, విఘ్నాలతో బాధపడే వారికి కళ్యాణ యోగాన్ని ఇచ్చేవాడే ఈ కళ్యాణ వరద శాస్త్ర. నెల్లూరులోని కొన్ని ప్రాంతాలలో వృక్షరూప అయ్యప్పగా కూడా ఈ అయ్యప్ప ఆరాధించబడుతున్నాడు. కోరిన కోరికలు తీరుస్తున్నాడు. ఆ ఛాయాచిత్రాన్ని పెట్టి అనేక రకాల దీక్షలు చేసుకుంటూ వస్తున్నారు. ఇలా నవగ్రహ అనుగ్రహ తరంగాలతో ఉన్నవే ఈ అయ్యప్ప రూపములు. ఇక మరొక రాహుతత్వమైన అయ్యప్ప గురించి తెలుసుకుందాం. శబరిమలలో కొలువై ఉన్నాడు. పులులపై నిత్యం అరణ్యంలో సంచరిస్తూ భక్తులను కాపాడేవాడే ఈయన. ఆ అరణ్యంలోనే కాదు, ఈ జనారణ్యంలో కూడా మన వెంట ఉండి
దీక్ష తీసుకున్న వారికే కాకుండా అందరికీ రక్షణిచ్చేవాడే ఈ ధర్మశాస్త్ర. ఇక కేతు సంకేతంగా ఈ మహాశాస్త్ర గజవాహనారూఢుడై ఉన్నాడు. గజ బలాన్ని ఇచ్చేవాడే ఈ ధర్మశాస్త్ర. అన్నింట విఘ్నములను తొలగి ఆ గజముఖుడైన విఘ్నేశ్వరుడి అనుగ్రహాన్ని ప్రసాదింపచేసేవాడు. సోదర బలంతో మనకు విజయాన్ని చేకూర్చేవాడే ఈ మహాశాస్త్ర. ఇప్పుడు నేను తెలిపిన నవగ్రహ అనుగ్రహ ఐశ్వర్య అయ్యప్పల ముద్రల వలన, ఆ చిత్ర దర్శనం వలన నవగ్రహ దోషములన్నీ తొలగి మీకు మంచి అనుగ్రహములు కలగాలి, దురదృష్టములు తొలగి అదృష్ట ఐశ్వర్య అయ్యప్ప అనుగ్రహముతో మున్ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. నవగ్రహ అనుగ్రహ తరంగములు మీకందరికీ అందాలనే ఉద్దేశ్యంతోనే మకర జ్యోతి శనిదోష నివారణ శుభకర అష్టైశ్వర్య ముద్రని నేనిప్పుడు చిత్రించి చూపుతున్నాను. ఇప్పుడు నేను చిత్రిస్తున్న మకర జ్యోతి ముద్ర వలన శని ఛాయలన్నీ తొలగిపోవాలి. ఈ దీప జ్యోతియే మకర జ్యోతి అయి, మకర తారయై ఎటువంటి దోషాలనైనా తొలగింపచేసేదే ఈ హరిద్ర ముద్ర. ఈ మకర జ్యోతి ముద్ర తప్పకుండా మీకందరికీ ఆ నవగ్రహ అనుగ్రహ అయ్యప్ప కరుణా కటాక్షం కలగాలని ఈ చిత్రాన్ని నేను ఇప్పుడు గీస్తున్నాను. ఈ జ్యోతి రూపంలో అయ్యప్ప 3 రకములుగా సాక్షాత్కరించబోతున్నాడు. తలదాల్చి స్వామి శరణం అయ్యప్ప అని సాగే భక్తుల సందోహం. స్వామి శరణం అయ్యప్ప అని సాగే భక్తుల సందోహం. స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం. ఈ మకరమే మకర జ్యోతి అయి ఈ విధంగా 3 వైపులా అతి శక్తివంతమైన శరణఘోషతో మకర తారయ్యై ఓం స్వామియే శరణమయ్యప్ప అంటూ ఆ భక్తుల నినాదాలతో మకర జ్యోతి తళతళలాడుతూ నింగికెగిసినప్పుడు శబర గిరులన్నీ ప్రతిధ్వనించినప్పుడు ఆ శబ్ద తరంగములన్నీ ప్రకృతిలో విలీనమై హరితత్వమై ఈ హరిద్ర వర్ణంగా ఆ అయ్యప్ప స్వామి మకర కుండలములతో సాక్షాత్కరిస్తే ఆ స్వామి ఎలా ఉన్నాడో మకర జ్యోతి రూపములో మకర కుండలములు ధరించి మకర ఆకృతికే సర్వ మానవాళి మకర రాశికే అధిదేవతయై దీక్ష తీసుకున్న వారి పాలిట రక్షగా నేనున్నాను అని ఈ విధంగా కర్పూర జ్యోతిగా ఆ దేవదేవుడు సాక్షాత్కరిస్తున్నాడు. మరి కాసేపట్లో పరిపూర్ణమైన రూపముతో ఆ ఐశ్వర్య అయ్యప్ప ఏ విధంగా మీకు సాక్షాత్కరించబోతున్నాడో చూస్తూనే ఉండండి. జపమంత్రం అసితాహార్యం ఒక నియమం, సంస్కృతి వర్జనం ఒక నియమం. అసితాహార్యం ఒక నియమం, సంస్కృతి వర్జనం ఒక నియమం. అంగదక్షి ఈ మకర దీపము నుండి మకర జ్యోతి కర్పూర తత్వముతో ఇలా పైకి బిహు నుండి దివికి కర్పూర జ్యోతి అయి స్వామియే శరణమయ్యప్ప అనే నినాదాలతో భక్తి తరంగాలతో మకర జ్యోతి సాక్షాత్కరిస్తే జ్యోతి రూపమై మకర తారయై
షట్కోణ తత్వముతో శివకేశవులు ఒక్కరే అని ప్రతీకగా ఈ అయ్య అప్ప అని హరిహరసుతుడు నిత్యం దీక్ష తీసుకున్న వారికి రక్షణిస్తూ అన్నింటా విజయాన్ని చేకూర్చేవాడే ఈ అయ్యప్ప దేవుడు. ఈ మకర జ్యోతియే మకర తారయై ఇక్కడున్న మకర రూపముతో, ఈ పచ్చటి వర్ణముతో, పచ్చని ప్రకృతి తత్వముతో, జలతత్వముతో ఈ విధముగా సాక్షాత్కరిస్తే అందులోనే మకర రూపుడై మకర నిధి అయి ఆ అయ్యప్ప స్వామి శనిదోష నివారణను కలిగిస్తూ శుభకర అష్టైశ్వర్య ముద్రగా సాక్షాత్కరించాడు. అన్నింటా మీకు ఆ అయ్యప్ప దేవుడి అనుగ్రహ తరంగాలు అందాలి, అష్టైశ్వర్య భోగభాగ్యములు ఆ హరిహర సుతుడు శ్రవణ నక్షత్ర జాతకులకే కాకుండా దీక్ష తీసుకున్న వారికందరికీ శని శిక్షను తగ్గించి రక్షణ కలిగించాలి. స్వామి శరణం అయ్యప్ప అని సాగే భక్తుల సందోహం. స్వామి శరణం అయ్యప్ప అని సాగే భక్తుల సందోహం. స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం. ఇప్పుడు నేను చిత్రించిన చిత్రము వలన మకర జ్యోతి మకర తారయై మకర రూపాన్ని దాల్చి ఆ మకర నిధిగా మారి ఆ మకర నిధితో పాటు అయ్యప్ప రూపాన్ని దాల్చి ఆ ఆకృతి మీకు సుకృతిని కలగచేయాలి, అన్నింటా విజయాన్ని చేకూర్చాలి. నవగ్రహ అనుగ్రహ తరంగములన్నీ మీ ఇంట ప్రవేశించి మీకున్న దోషములనన్నింటినీ తొలగించి అష్టైశ్వర్య భోగభాగ్యములను కలిగించాలని కోరుకుంటున్నాను. ఓం స్వామియే శరణమయ్యప్ప. జయ జనార్దన కృష్ణ రాధికాపతే